నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన 2 నెలల పసిబిడ్డ మృతి ఘటన దురదృష్టకరం. ఘటనకు బాధ్యులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని నాయకుల స్పష్టం. పసిపాప మరణాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం తగదని ఆగ్రహం. ఘటనపై నిజ నిర్ధారణ కోసం ప్రత్యేక బృందం పర్యటన. నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి ఆధ్వర్యంలో బృందం గ్రామ సందర్శన. కుమ్మెర గ్రామ పెద్దలు, యువకులు, మహిళలతో సమావేశం. సంఘటనపై పూర్తి వివరాలు సేకరించిన నిజ నిర్ధారణ బృందం. జాతీయ ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ పాల్గొన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ హాజరు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరు. మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా పోత్వల్ పాల్గొన్నారు. డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి హాజరు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్ పాల్గొన్నారు. నాగర్ కర్నూల్, అచ్చంపేట మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తల్లి ఆ గ్రామానికి సంబంధించి కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కుమ్మెర గ్రామంలో ఈ ఘటన జరిగింది కాబట్టి అందరూ వస్తున్నందుకు ఆయన కూడా స్వచ్ఛందంగా వచ్చి ఆ సర్పంచ్ గారు వచ్చి ఆ ఊరు ఆ మౌనిక తల్లి గారు సంబంధించి కొన్ని విషయాలు చెప్తా అని చెప్పడం జరిగింది కాబట్టి వారు 2 నిమిషాలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే నన్ను తిట్టుకుంటూ, రేవంత్ రెడ్డి గారిని తిట్టుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ వారి సొంత లబ్ధి కోసము, వాళ్ళ సొంత పార్టీ కోసము అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ఈరోజు అవస్థలు చెప్తున్నందుకు మేమందరం ఈ గ్రామానికి రావడం జరిగింది. సంతోషకరం. వాస్తవాలు చెప్పినందుకు గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, గ్రామ అక్క చెల్లెలకు, అన్నతమ్ములు అందరూ జరగవచ్చు. ఇప్పుడు అతి ముఖ్యంగా పెద్దలు పిలిచే పలికే ఎంపీ వారిని నాగర్